ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. సో డిసెంబర్ మాసంలో మేషరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. చూస్తూనే డిసెంబర్ మాసానికి వచ్చేసాం, సంవత్సరం చివరికి వచ్చేసాం. మరి మేషరాశి వారి పరిస్థితి అండి గురుగారు, ఏళ్ళనాటి శని తీవ్రత ఏ విధంగా ఉంటుంది? సో ఇయర్ ఎండింగ్లో డిసెంబర్ మాసం వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విశేషంగా ఎటువంటి దైవారాధనలో ఉంటే బాగుంటుందంటారు? తప్పకుండా నాన్న, చూస్తూ ఉండగానే మనకు డిసెంబర్ నెల మీరు అన్నట్టుగా మరి యొక్క డిసెంబర్ నెల ఆంగ్ల సంవత్సరాది చూసుకున్నట్టయితే 12వ మాసం, చివరి మాసం. అటు పిమ్మట 2026 ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు ముందుగా వీరికి చెప్పుతూ చాలా చక్కటి రెస్పాన్స్ ఇస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు. అసలు ఎంతటి కనెక్టింగ్ అంటే, నేను ఎక్కడ అంటే చాలా ఛానల్స్లో కనెక్టింగ్ ఉన్నప్పటికీ ఈ మన ఛానల్లో అద్భుతంగా కనెక్ట్ అయ్యి ప్రతి రాశి ఫలాలు కూడా అద్భుతమైనటువంటి వ్యూస్ రావడము, మంచి వ్యూవర్షిప్ రావడము, చక్కటి కామెంట్స్ పెట్టడము. అందరూ కూడా మా జీవితంలో మొన్న ఈ మధ్యలో నరఘోష సంబంధిత ఒకటి వీడియో చేశాం మనం. అందులో మేషరాశి సంబంధిత అని చెప్పి చేయడం జరిగింది. కింద కామెంట్స్ చూస్తే ఒకసారి మనము కింద కామెంట్స్ చదివేటువంటి వీడియోలు చేద్దాం. అంటే మేషరాశి సంబంధించి కింద కామెంట్స్ చదువుతూ వారికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మీరు ఈ వీడియోతో కూడా మళ్ళీ చెప్తున్నాను, పర్సనల్గా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా కింద కామెంట్ రూపకంగా పెట్టండి. అంటే మీరు దీని గురించి చేయండి గురువుగారి టాపిక్ గురించి అనేటువంటిది మీరు ఏమైనా పెట్టినా కూడా తప్పకుండా మనము ముందుకు వెళ్దాము. అలాంటి గుణము కలిగినటువంటి వారు, ఎంతో ఔదార్యమైనటువంటి మనసు ఉన్నటువంటి వారు. అయితే వీరు చేసే ఈ పొరపాటు వల్లనే వీరికి నమ్మినటువంటి వారే వీరికి వెన్ను చూపెట్టేటువంటి పరిస్థితి విన్నరా. కనుక దయచేసి దాన గుణాన్ని తక్కువ చేసుకోండి. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎంత అయితే సరిపోతుందో అంత మట్టుకే ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నేను చెప్పే విషయం. గవర్నమెంట్ రిలేటెడ్ సంస్థలలో కావచ్చును, గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైనా పనులు కావాలి, జరగాలి అని ఆలోచించుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎగ్జామ్స్ ఉన్నాయి రాయాలి అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మరి 2025 చివరి మాసం డిసెంబర్ నెలలో మరి ద్వాదశ రాశులలో మరి మొట్టమొదటిది మనకు మేషరాశి. మేషరాశి వారు అనగానే నిజంగా వాస్తవానికి కూడా చాలా ప్రేమ గుణం ఎక్కువ వీరికి. వాస్తవానికి 10 ఇచ్చే చోట 11 ఇవ్వడం, 100 ఇచ్చే చోట 150 ఇవ్వడం, 1000 రూపాయలు ఇచ్చే చోట 1100 ఇవ్వడము అయితే ఉండనిది. అంటే ఈ నెలలో తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా అద్భుతమైన విషయం ఏమిటి అంటే, గ్రహస్థితి చూసుకున్నట్టయితే మనకు సూర్యుడు కుజుడు కలయిక ఉన్నది నెల మధ్యలో. అదేవిధంగా కొంతమేర బిజినెస్, అదేవిధంగా భార్యాభర్తలలో బాండింగ్ తక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది ఈ మేషరాశి వారికి. భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపించడం కావచ్చును. అదేవిధంగా చేసే బిజినెస్ ఏదైతే ఉందో కొంచెం డల్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఎప్పటికీ చెప్పేటువంటి మాటనే, ఆనంద్, అఖిల, అనూష, అనంత్ ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారు. అదేవిధంగా ఇప్పుడు అనంత్ అంబానీ, ఇప్పుడు గత 1 ఇయర్ లోపే కదా వివాహం జరిగింది తనకైతే. 1 ఇయర్ కాలే ఇంకా. ఏలినాడు శని ఎంటర్ అయ్యి 1 ఇయర్ కాలే, ఏలినాడు శనిలోనే పెళ్ళి అయింది అతనికి, అనంత్ ఆ అక్షరం. కనుక అంటే తన జాతకరీత్యా ఆ యోగా దశలు అంతర్దశలు కూడా ప్లస్ కావాలి. సో
లక్ష్మి, లక్ష్మణు ఈ పేర్లు కలిగినటువంటి వారైతే చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఎందుకంటే లేనిపోని మనకు అదేమిటి వాగ్దానాలు ఇచ్చి ఇబ్బంది పడకండి. మీ మతిమరుపు వల్ల మంచి స్నేహము దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఏదో ఎవరికో ఒక కరెక్ట్ కమిట్మెంట్ ఇచ్చారు. ఈ కమిట్మెంట్ వల్ల మీరు మర్చిపోవడం వల్ల అయ్యో అనేటువంటి పరిస్థితి. ఈగో ఫీలింగ్ తక్కువ చేసుకొని ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, ఆరోగ్య సమస్యలు అయితే మనకు కనబడుతున్నవి. ఈ యొక్క మేషరాశి వారికి కాస్త జాగ్రత్త. కొత్త వాహనం కొనుగోలు చేసేటువంటి యోగము ఏర్పడే పరిస్థితి ఉంది. మరి వాహనం కొనుగోలు చేసే పరిస్థితిలో మరి డిసెంబర్ కదా, ఇయర్ ఎండ్ 26లోనే తీసుకుందాము అనే ఆలోచన కూడా మళ్ళీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న అకారణమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఎందుకంటే ఏలినాటి శనిలో ఉన్నారు, కొంచెం జాగ్రత్త. డబ్బులు మిమ్మల్ని అడగడము ఇంటి పక్కవాడు అడగడమే, ఇంటి పైన ఉండేవాడు అడగడమే, చుట్టాలు అడగడమే, స్నేహితులు అడగడమే, దూరపు చుట్టాలు అడగడమే. డబ్బు 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 మీదనే మొత్తం మీ జీవితం ఆధారపడింది. మేషరాశి వారు మిమ్మల్ని పట్టి పీడించేటువంటి జలగలాగా మిమ్మల్ని పట్టుకొని ఇట్లా పీక్క తినేటువంటి వారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం టెంప్ట్ అయి డబ్బులు ఇచ్చారా అంతే సంగతి. అయ్యో నా అల్లుడు, అయ్యో నా మామ, అయ్యో మా అన్న, అయ్యో మా అక్క, అయ్యో మా చెల్లె అని ఎవరికి ఇచ్చినా కూడా ఆ డబ్బులు తిరిగి రావడం చాలా కష్టము. 7 సంవత్సరాల దాకా నాకు ఆ డబ్బులతో ఎలాంటి అవసరం పడదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు మాత్రమే ఆ డబ్బులను ఇచ్చేయండి. అదేవిధంగా కొంత ధన నాశనము అదే చెప్పేటువంటి విషయము. దీనికి తోడు నమ్మక ద్రోహము, ధన నష్టము కూడా ఏర్పడబోతూ ఉన్నది. అదేవిధంగా శత్రువుల వలన కొంత భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. అందంగా తయారైన బాధే ఇవాళ రేపు. అది ఈ మేషరాశి వారికి, సింహరాశి వారికి, మకర రాశి వారికి బాగా దిష్టి తాకుతుంది. అందంగా తయారై ఏదైనా ఫంక్షన్కి పోయారా, అబ్బా అయిపోయింది. అదేవిధంగా కొంత ఆరోగ్యకరమైనటువంటి విషయాల మీద మక్కువ చూపెట్టండి, అశ్రద్ధ చేయకండి. అదేవిధంగా కొన్నిసార్లు మీ ఆలోచననే మీకు మందంగా ఉండే పరిస్థితి ఉంటుంది. బాగా ఆలోచించేటువంటి వారే మీరే మీ ఆలోచనను కాస్త తప్పుదోవ పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. అనుకున్నటువంటి పనులకు కొంత ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. బీ కేర్ఫుల్. బంధువులతో మాట పట్టింపులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మానసిక భీతి, బంధు నష్టము, హృదయ తాపము. దీనికి తోడు ఇంకను చూసుకున్నట్టయితే ఏదో గవర్నమెంట్ రంగంలో కానీ ఏదైనా ఉద్యోగస్తులకు కానీ ఏదో ఒక విజయ ప్రాప్తి మాత్రము లభించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇక ఈ డిసెంబర్ నెలలో మేషరాశి వారికి సంబంధించి ఇంకను చూసుకున్నట్టయితే స్థిరాస్తులకు సంబంధించినటువంటి పనులు కొన్ని ముందుకు వెళతాయి. ఎప్పటిదో తండ్రులది తాతులది ఆస్తి లేదా ల్యాండు, అది ఈ నవంబర్ ఎండింగ్లో డిసెంబర్లో కొలిక్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా కొంత స్త్రీ మూలక ఇబ్బందులు, స్త్రీలు పరిచయం అవ్వడం కావచ్చు, ఇలాంటివి దోహదపడేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు ఖర్చు. 100 వస్తే 100కి 100 ఖర్చు, 1000 వస్తే 1000కి 1000 ఖర్చు, 1,00,000 వస్తే 80,000 ఖర్చు, 20,000 నిల్వ ఉన్నది. ఈ 20,000 నిల్వ కూడా ఎట్లా? మళ్ళా వచ్చే నెలలో ఇంకేదైనా ఖర్చు రావచ్చు. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటారా? ఖచ్చితంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక అదేవిధంగా మనకు గవర్నమెంట్ రంగంలో ఉండేటువంటి వారికి
ట్రాన్స్ఫర్స్ కావచ్చును, స్థాన చలనాలు కావచ్చును, మనకు ప్రదేశ మార్పులు కావచ్చును, ఇవి దోహదపడుతున్నవి. ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు కనబడుతూ ఉన్నది. బంధు మరణ వార్త ఉన్నది. దగ్గర వ్యక్తులు స్థాన భ్రంశము, ధననాశనము, ఏ ముక్కు ముఖం తెలియని వారితో కాస్త గొడవలు కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి శనైశ్వరుడు కూడా మొన్నటి వరకు కూడా మీకు 12వ భావంలో వక్ర దృష్టితో ఉన్నటువంటి శనైశ్వరుడు మరి ఈ డిసెంబర్ నెలలో పర్ఫెక్ట్గా ఉన్నాడు. దీనివల్ల వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి. సో వాహనం నడిపేటప్పుడు చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా మనకు కుజుడు యొక్క వృశ్చికం నుండి మనకు ధనస్సుకు వెళుతున్నాడు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ కుజునికి. భూ సంబంధిత పనులు తప్పకుండా వీరికి ముందుకు వెళ్ళబోయే పరిస్థితి ఉంది. బోన్ రిలేటెడ్ బొక్కలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా రావచ్చును, చాలా జాగ్రత్తగా ఉండండి. సూర్యునికి కూడా మంచి స్థానమే గురువు ఉన్నటువంటిది కనుక అధికారంలో ఉండేటువంటి వారికి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. దీనికి తోడు మనకు ఇక్కడ డబల్ ప్లస్ ఏంది అంటే సూర్యుడు కుజుడు కలయిక అనేటువంటిది కొందరికి అద్భుతాన్ని తెచ్చిపెడతాయి, కొందరికి విపరీతమైనటువంటి గొడవలను తెచ్చిపెడతాయి. మరి ఆ గొడవలు అనేటువంటిది అయితే మేషరాశి వారికి లేదు కనుక చాలా హ్యాపీ మూమెంట్ ఇది. కనుక మరి వీరేం చేసుకోవాలి అనుకున్నట్టయితే మనకు ఈ యొక్క మేషరాశి వారు తప్పకుండా ఇచ్చిన మాట అనేటువంటి నిలబెట్టుకోవాలి. మేషరాశి వారు వీరికి ఇదే రెమెడీ. ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే అది మాట నిలబెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరిని కూడా ద్వేషించకూడదు అని చెప్పడం జరుగుతున్నది. అబద్ధము అనేటువంటిది పనికిరాదు. దీనికి తోడు నల్లని ఆవు కొమ్ము లేనిది, నల్లని ఆవు కనుక కొమ్ము లేనిది మీకు ఒకవేళ ఎక్కడైనా కనబడినట్లయితే దానికి మేత వేసేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంది. ఆగ్రహము పనికి రాదు మేషరాశి వారికి. ఆగ్రహం అనేటువంటిది అస్సలు పనికిరాదు. ఇంకొకటి, చంద్రునికి సంబంధించినటువంటి ఏ వస్తువును కూడా వీరు దానంగా తీసుకోవద్దు. అంటే బియ్యం కానీ తెలుపు రంగు వస్త్రాలు కానీ ఇలాంటివి వీరు తీసుకోకుండా ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఓవరాల్గా మేషరాశి వారికి ఆల్ ద బెస్ట్. ఇంకా సో ఓవరాల్గా మేషరాశి వారికి సంబంధించి ఈ విధంగా ఉంది. ఇంకా కొందరికి ఆ వ్యవహారిక నామం కానీ జన్మనామం కానీ అటు ఇటుగా ఉండడమో లేదా డేట్ ఆఫ్ బర్త్ లేకనో ఇబ్బంది పడేటువంటి వారు చాలామంది ఉన్నారు. తప్పకుండా మీకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ఉద్యోగము, వ్యాపారము, వివాహము ఏదైనా కావచ్చును. లేదా చాలామంది భార్యాభర్తలకు అన్యోన్యత తక్కువ ఉంటుంది. అరే నేను ఇష్టపడినటువంటి అమ్మాయి నాతో మాట్లాడటం లేదు, నేను ఎంతో ఇష్టంగా చూసుకున్న ఇన్ని రోజులు ఆల్ ఆఫ్ సడన్గా నాతో మాట్లాడడం లేదు, ఎందుకోసము? ఇలాంటి దానికోసము సమస్యలకు ఏదున్నా మనకు వశీకరణ ఏంది అంటే మనకు సాత్వికంగా ఒకటి ఉంటుంది, తాంత్రికంగా ఒకటి ఉంటుంది. కనుక వారి వారి జాతకరీత్యా అది తప్పకుండా పని అవుతుంది అనుకుంటే 100కు 200% ఛాలెంజ్గా అద్భుతమైనటువంటి ఫలితం మనం వారికి చూపించవచ్చు. ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.